ఏదైతే 2023న జనసేన పార్టీ విజయ దుందుబిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టు నుంచి వారాహి పూజతో ప్రారంభించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అఖండ విజయం సాధించిన తర్వాత 21కి 21 2 ఎంపీలతో పాటుగా 100% సైక్ రేట్తో భారతదేశంలోనే ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ విజయం తర్వాత కొండగట్టికి విజయోత్సవంలో భాగంగా మళ్ళీ మా కొండగట్టికి రావడం మాకు నిజంగా ఆనందంగా ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఏదైతే రిలీజ్ అయిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కావచ్చు, జన సైనికులు, కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరు రేపు జరగబోయేటువంటి కళ్యాణ్ గారి యాత్ర ఏదైతే ఉందో దానిని 100 కాదు 200% విజయవంతం చేసే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాం. రేపు పొద్దున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారో లాస్ట్ టైం స్వాగత తోరణాలతో కావచ్చు, గజమాలతోనే కానివచ్చు, ఏదైతే ప్రతి ఒక్కటి మేము ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలోనే ఘన స్వాగతం పలికినామో రేపటి రోజున కూడా ఖచ్చితంగా దీనికంటే డబల్గా స్వాగతం పలుకుతాం. అధిక సంఖ్యలో దాదాపుగా అధిక సంఖ్యలో అంటే ఎంత సంఖ్యలో అంటే ఒక 20,000 నుంచి 50,000 మంది కార్యకర్తలతో అభిమానులతో రేపు కొండగట్టు నిండబోతా ఉన్నది. తెలంగాణలో అసలు ఎక్కడిది పార్టీ, అసలు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పార్టీ ఎక్కడిది అన్న స్థాయి నుంచి భారతదేశంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. వారు వస్తున్నందుకు కరీంనగర్కి మాకు నిజంగా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో రేపు ఖచ్చితంగా ఏదో సినిమా డైలాగ్ ఉన్నట్టు 1,00,000 ఖర్చైనా మంచిదే, రచ్చ రచ్చ అన్నట్టు ప్రతి ఒక్కరు చూస్తారు. రేపు పొద్దున యావత్ తెలంగాణకే కాకుండా భారతదేశానికి పవన్ కళ్యాణ్ గారి పైన తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిది అనేది చూపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా చూపిస్తామని సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు 11 గంటల మధ్యలో కొండగట్టలో ఇక్కడ 12:30 లోపల 1 గంటన్నర పాటు పూజలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంకు ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున చాలామంది వచ్చి ప్రోగ్రాం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గతంలో 2009లో ఇంత నమ్మకం ఎందుకు అని అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో కరెంట్ షాక్ ఏదో తలగడం వల్ల ఆయన నమ్ముకున్న కొండగట్టు ఆంజనేయ స్వామి నమ్మకమైన దైవ భక్తుడు తమ ఇంటి ఇలవేల్పైన కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తునిగా రేపు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు రావడం జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.